హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి వ్యాగనర్ ఉందండి, విఎక్స్ ఇది. మీకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం చూపించుకుంటా చెప్తుంటాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే రండి, ప్రాబ్లం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇయర్ లాస్ట్ వరకు అన్నా ఒక 1,00,000 సబ్స్క్రైబర్ రీచ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నా. అది మీ చేతుల్లో ఉంటుంది, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. ఆ, సాధ్యమైనంత వరకు చేస్తారని చెప్పి నేను కూడా ఆలోచిస్తున్నా. మీ నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ నమ్మకం కొద్దిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఒకసారి అయితే బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తుంటా. స్కిప్ చేసి చూసి మాత్రం అడగకండి, దానివల్ల మీకు కూడా యూజ్ ఉండదు. అంటే ఉన్నట్టు చెప్పాలని చెప్పి నా ఉద్దేశం సార్, అంతకుమించి ఏం లేదు, ఓకేనా? సార్, లేట్ చేయకుండా కార్ ముందుకు వచ్చేసిన. ఇది మారుతి 2022 ఉంది, మళ్ళీ చెప్తాను నేను. సరే, ఒకసారి అయితే చూసుకోండి, నేను డీటెయిల్స్ మొత్తం చెప్తుంటాను నేను. సరే, లేట్ చేయకుండా చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదేనండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి, చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చెప్తున్నా. సరే, ఒకసారి అయితే మీరు బయట నుంచి అయితే చూసుకోండి. మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చూపిస్తూ చెప్తుంటాను నేను. అంటే స్క్రాచెస్ అంటూ ఏం లేవు, చిన్నగా డోర్ దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, జస్ట్ ఇక్కడ ఉంది. స్క్రాచెస్ పడ్డాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పెయింట్ వేసుకున్నారు, నార్మల్ పెయింట్. సరే, ఒకసారి అయితే బయట నుంచి చెక్ చేసుకోండి. నేను జెన్యూన్గా చెప్తున్నా, ఒకసారి గమనించి చూడండి. ఆ తర్వాత నాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్సే. సరే, లేట్ చేయొద్దు, మీకు కూడా టైం వేస్ట్ చేయకుండా. మీరు కూడా చాలా బిజీలో ఉంటారు కాబట్టి. సరే, ఒకసారి ఇది ఇంటీరియర్ చూసుకుందాం. సీట్ల వరకు చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. ఇది మీరు పిన్ టు పిన్ చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉంటే నన్ను అడగండి, నేను కూడా చెప్తాను నేను. అట్లాగే ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది అంటే అర్థం సార్, వెహికల్ ఒరిజినల్ వెహికల్ సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీకు 1 by 1 మొత్తం చూపించుకుంటూ చెప్తుంటా నేను. లేట్ చేయొద్దు, మనం కూడా లేట్ చేయకుండా చూపిద్దాం, ఓకేనా? ఇది కూడా మీకు ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. కింద మ్యాటింగ్ మాత్రం ఇక్కడ కొంచెం పోయింది అంతే, అంటే చిన్నగా పైన ఊడిపోతుంది అంతే, అంతమించేం లేదు. సరే, రూఫ్ కూడా చెక్ చేసుకోండి, రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నేను ఎందుకు చేస్తానంటే మీకు చూసే వాళ్ళకు కూడా ఓపిక ఉండదు కదా, కొంచెం తొందర అయిపోవాలని చెప్పి చూస్తారు. సరే, ఇందాక చూపించిన కదా, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. ఫస్ట్ అయితే మీకు ఈ బీడింగు చూపిస్తా, చూడండి. బీడింగు రీడింగు ఏమున్నా సార్, ఇవి మీరు ఒకటి గమనించాలి సార్. నేను ప్రతి దాంట్లో ఇది ఖచ్చితంగా ఎందుకు చూపిస్తా అంటే, ఒకవేళ ఇది గిట్ట ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా మాడిఫై చేసిరా అని చెప్పేసి మీకు తెలవాలని చెప్పేసి నేను చెప్తుంటా, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది సార్. ఇది తీసుకోవచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మాట్లాడదాము. డోర్స్ కూడా ఓకేనా, డోర్స్ కూడా ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, ఏ కూడా రీప్లేస్ ఏం లేదు, చూసుకోవచ్చు. మీకు ఉన్నట్టు చెప్తున్నా డైరెక్ట్. ఎందుకంటే మళ్ళీ నన్ను వీడు చూపించలేదురా అని చెప్పేసి మీరు ఎక్కడ అనుకుంటారు అని చెప్పేసి నేను ముందే డైరెక్ట్ చెప్తున్నా. అందులో ఎటువంటి తప్పే ఉండదు సార్, రేటుకు మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు, అది మీరు గమనించుకోవాలి. చూసుకోవచ్చు, ఇక్కడ బీడింగ్ అంటే ఈ బ్యాక్ డెక్కి కానీ ఏమైనా చేంజ్ అయినా అని చెప్పేసి ఇక్కడ కూడా తెలుస్తుంది. మీకు తెలియకపోతే ఎవరినైనా తీసుకొచ్చుకొని చూపించుకోండి, అది కూడా గ్యారంటీ మాట్లాడదాం, ఓకేనా? సరే, ఒకసారి లోపల డిక్కీలో చూద్దాం ఎట్లా ఉంది, అది కూడా తెలిసిపోతుంది. మీకు కూడా చూపించాలి కాబట్టి, ఓకేనా సార్? లోపల మాత్రం ఓకే ఉంది, ఇది ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. స్టెఫిన్ వచ్చేసి మీకు 80-90% వరకు ఉంటుంది సార్, చూసుకోండి. అది కూడా నేను చూపిస్తా, చూసుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇంకా సైడ్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ బీడింగ్ కూడా చూపిస్తుంటా, చూడండి. ఇటు సైడ్ బీడింగ్ చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఉంది. ఈ వెహికల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్తున్నా అంటే అది వెహికల్ ఓకే, లేదు అంటే లేదని చెప్తాను నేను, దానికి ఆలోచించిన అవసరం లేదు. ఓనర్ అయినా ఒకటే, లేకపోతే కన్సల్టెన్సీ అయినా ఒకటి, నాకు సంబంధం ఇవ్వతుందంటే మీతో నాకు సంబంధం ఉంటుంది, వాళ్ళతో నాకు సంబంధం ఉండదు. సరే, టైర్స్ చూసుకుంటే ముంగ టైర్స్ మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి, అది నేను చెప్తున్నాను. వీటికి వచ్చేసి ఇంకా 10% ఎక్కువ నష్టమేం లేదు. వెనక టైర్ వచ్చేసి 90% ఉంటుంది సార్, టైర్ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. పెట్రోల్, ఓన్లీ పెట్రోల్,
ఇది కూడా చూపిస్తా చూడండి, ఇది కూడా సేమ్ అంతే ఉంది, అంటే 80-90% వరకు ఉంటుంది. ముంగ టైర్ మాత్రం ఓకే, దానికి దీనికి ఏంటంటే ఇది 30-40% వరకు ఉంటుంది. సరే ఇది ఓకే ఉంది, అది కొంచెం తక్కువ ఉంది, ప్రాబ్లం లేదు. సరే ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తా చూడండి, తెలుస్తుంది మీకు కూడా. ఓకేనండి, రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చండి, ఓన్లీ 24,000 మాత్రం ఉంది ఇది. ఓకేనా, నేను మళ్ళీ చెప్తా, చూపిస్తా. ఒకసారి ముంగట హెడ్ లైట్ చూపిస్తా చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఇంజన్ చూసుకోండి. ఇంజన్ సౌండ్ మాత్రం సైలెంట్ ఉంది, స్మూత్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎక్కడ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకేనా, మీకు డైరెక్ట్ చూపించుకుంటే చెప్తాను నేను. అలాగే ఇక్కడ ముంగట ఆపరణ చెక్ చేసుకున్నా కానీ ఆపరణ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది డైరెక్ట్ ఓనర్దే, మీరు ఓనర్తో కూడా మాట్లాడుతుంటే ఏ పని మాట్లాడిస్తారని ప్రాబ్లం లేదు. కానీ చీటికి మాటికి మాత్రం ఫోన్ చేయకండి. హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ చేస్తుంది. ఓకేనా, మీకు రెండు సైడ్లు అర్థమయ్యేటట్టు చెప్తుంటా చూడాలి. ఇది కూడా ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. అట్లాగే ఇండికేటర్స్ ఓకే పనిచేస్తున్నాయి సైడ్కి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. బానెట్ డిక్కి ఏది కానీ చేంజ్ కాలేదు. సరే మీకు చేంజ్ అవ్వడం మీకు అది కూడా చూపిస్తుంటాను నేను, చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఓకే ఉన్నాయి, లైట్ కూడా ఓకే వర్క్ చేస్తుంది, బ్రేక్ లైట్ అన్నీ ఉన్నాయి. ఇది వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది. సరేనా, మీకు ఇప్పుడు కావాల్సిందంటే గ్లాస్ ఎట్లుంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఒకసారి గ్లాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చి సీసీ ఉంది, మీకు ప్రతి గ్లాస్ చూపిస్తా. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది చేంజ్ అయినా మీకు ఇందులో ఏర్పడుతుంది. ఒకవేళ మీకు బంపర్లో ఏమైనా తెలియకపోతే నేను కూడా చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఫస్ట్ వీడియో చూడండి, దాన్ని బట్టి మీరు నాకు ఫోన్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సార్ దీని ప్రైస్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. 5,50,000. ఓకేనా, మీరు చూసుకోవచ్చు ఇది. ఓకేనా, ఓవరాల్గా వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్, ఇది VXi, ఇది ఓన్లీ ప్యూర్ పెట్రోల్ ఇది. ఓకేనా, దీని మోడల్ వచ్చేసి 2022 ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. దీనికి షోరూమ్ ట్రాక్ టోటల్ ఒరిజినలే. ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది సార్, అది 1 month ఉన్న వ్యాలిడ్ ఉంటే 1 day ఉన్న వ్యాలిడ్ ఉంటుంది సార్. అది మీరు గమనించుకోండి. 3-4 నెలలు లేదు కదా అట్లా అని చెప్పేసి కానీ అనకండి, ఎందుకంటే మీరు వచ్చి చూసుకున్నాక మీకు నచ్చితే తీసుకోండి, అది కూడా చెప్తున్నాను నేను. టైర్స్ మాత్రం అటు ఒక్క టైర్ మాత్రం కొంచెం తక్కువ ఉంది, 20%. మిగతా మొత్తం వెనక వచ్చేసి 80% వరకు ఉంటాయి, 89% వరకు ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి వచ్చేసి 30-40% వరకు ఉంటుంది. దీని ప్రైస్ కూడా 5,50,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. మళ్ళీ ఇది చూపించరా అది చూపించే వారు మాత్రం కామెంట్ చేయొద్దు. ఆ రేటుకు మనకి ఏ సంబంధం ఉండదు, కుళ్ళెం కుళ్ళ అయిపోతుంది సార్. ఓకేనా.